దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మొట్టమొదటి వార్త గొర్రెల కాపర్లకి వెళ్ళింది. ఆ గొర్రెల కాపర్లు ఊరికి వెలుపల తమ మందలో మేపుకుంటూ ఉండగా ప్రకాశమానమైన వెలుగుతో ఒక దూత వారికి ప్రత్యక్షమయ్యి వారితో మాట్లాడుతూ, ఇదిగో దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కలగబోయేటువంటి మహాసంతోషకరమైన శుభవర్తమానం ఇది. ఈ శుభవర్తమానం మీకు తీసుకొచ్చాను. మీరు వెళ్ళి ఆ శిశువును దర్శించండి, ఆ రక్షకుణ్ణి మీరు దర్శించండి అని దూతలు కాపర్లకు చెప్పినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక లోకమంతటికి మహాసంతోషకరమైన సువర్తమానం, మంచి వార్త. ఒక మగబిడ్డ పుట్టాడు అంటే ఇంటిలో ఎంత ఆనందం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు లోకములో పరిశుద్ధుడిగా భూమి మీదకి వచ్చాడు అంటే అదే సంతోషం లోకమంతటికి కూడా దూతలు ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక లోకానికి మహాసంతోషకరము. అంటే ప్రజలందరికీ, నమ్మినా నమ్మకున్నా ఆయన ఆరాధనీయుడు, ఆయన పూజ్యనీయుడు, ఆయన గొప్ప దేవుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం వలన లోకానికి, లోకంలో ఉన్న ప్రజలకు సంతోషం కలిగింది, పండుగ కలిగింది. ఒక పర్వదినముగా ఆ దినాన్ని ప్రజలందరూ ఆచరిస్తూ ఉన్నారు. మంచిది. కానీ మరి దేవునికి, దేవుని దూతలకు పరలోకములో సంతోషం కలగాలంటే ఎలా? లోకమునకు యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక, ఆయన జీవితము, ఆయన వాక్యాలు, అదేవిధంగా ఆయన జీవన శైలి, ఆయన మరణం, పునరుత్థానం అంతా కూడా రక్షణ తీసుకొచ్చింది, సంతోషం కలగజేసింది. ప్రజలు చాలా క్షేమంగా బ్రతుకుతూ దేవుని రాజ్యాన్ని వారి హృదయాల్లోనే ఉంచుతూ, మోసుకుంటూ ఈ లోకంలో కొనసాగుతూ ఉన్నారు. తరువాత మరణానంతరము దేవుని రాజ్యానికి, నిత్యరాజ్యానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే పరలోకములో సంతోషం ఎలా కలుగుద్ది? దేవుని దూతలకు ఎలాగ సంతోషం కలుగుద్ది? దేవునికి ఎలాగా సంతోషం కలుగుద్ది? లోకానికి ఆయన పుట్టుక ద్వారా సంతోషం వచ్చింది, మహాసంతోషకరమైన వార్త అది. మరి దేవుని పరలోకములో కూడా సంతోషకరమైన వార్త ఏదైనా భూమి నుంచి వెళ్ళాలి, అక్కడ సంతోషం కలిగేటువంటి విషయం ఏదైనా ఉందా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడండి. అదే లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను.
దేవుని దూతల ఎదుట పరలోకములో సంతోషం కలగాలంటే భూమి నుంచి ఏ వార్త వెళ్ళాలి అక్కడికంటే, ఒక మనిషి పాపక్షమాపణ పొంది మారు మనస్సు పొంది దేవుని సంఘములో చేర్చబడితే అది పరలోకానికి సువర్తమానం, దేవుని దూతలకు సువర్తమానం, దేవుడు ఆనందపడేటువంటి రోజు అది. కాబట్టి నీ మూలంగా, నీ నూతన జన్మ మూలంగా, నువ్వు మారు మనస్సు పొందడం మూలంగా, దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడడం మూలంగా పరలోకములో పండుగ జరుగుతుంది. ఇది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక లోకానికి సంతోషం, సువర్తమానం. అదేవిధంగా లోకము నుంచి పరలోకానికి ఒక వార్త వెళ్తే, ఒక వ్యక్తి పుట్టాడు క్రీస్తులో, ఒక వ్యక్తి యేసుని నమ్ముకున్నాడు, యేసుక్రీస్తు లాగా బ్రతకడానికి ఆయన కాడి భుజాన పెట్టుకున్నాడు, సమస్తాన్ని వదిలేసి ఆయన కొరకు లోకాన్ని త్యాగం చేసి వదిలేసి తన దుష్క్రియలన్నీ విడిచిపెట్టేసి నూతనంగా పుట్టాడు, మారు మనసు పొందాడు అంటే ఆ వార్త పరలోకములో సువర్తమానము. దేవునికి స్తోత్రం. ఆ వార్త ఎవరెవరికి ఆనందం కలిగించిందంటే దూతలకు, పరలోకములో ఉన్నటువంటి శరాపులకు, కెరూబులకు, ముఖ్యంగా మన దేవాది దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి సృష్టికర్తకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, జనతైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించాడు. ఆయన ద్వారా అందరినీ, లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ తనతో సంధి చేసుకొని అందరినీ కుమారులుగా, కుమార్తెలుగా చేసుకొని ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని దేవునికి, తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. అందుకనే మొట్టమొదటిగా సంతోషపడే వారెవరంటే తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకములో యేసు పుట్టినందున, రక్షకుడు పుట్టినందున, ఆ రక్షకుని వలన మహాసంతోషకరమైన శుభవర్తమానము లోకానికి వచ్చింది. అయితే ఈ లోకము నుంచి, మనము జీవిస్తున్న ఈ భూలోకము నుంచి పరలోకానికి ఒక సువర్తమానం వెళ్తే, నువ్వు మారు మనసు పొందితే, రక్షణ పొందితే, పరిశుద్ధాత్మను పొందితే, పరిశుద్ధమైనటువంటి సంఘములో చేర్చబడితే, ఈ సువర్తమానము అక్కడికి వెళ్తే అక్కడ సంతోషం కలుగుద్ది, అక్కడ పండుగ జరుగుద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు క్రీస్తులో పుట్టాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఈ భూమి మీద పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని మనం చాలా హంగామా, ఆర్భాటాలు చేస్తూ ఉంటాం. మంచిది, కాదంటలేదు. కానీ ఆరిజినల్గా చేయాల్సినటువంటి క్రిస్మస్ ఏంటంటే, క్రీస్తులో నువ్వు పుట్టాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. ఈ వార్త పరలోకానికి వెళ్ళాలి, అక్కడ పండుగ జరగాలి. నిన్ను బట్టి, నన్ను బట్టి, లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని బట్టి. కేవలం మనం సంతోషపడితే సరిపోద్దా? మరి దేవుణ్ణి, దేవదూతలను, పరలోకాన్ని కూడా మనం సంతోషపెట్టే విధంగా మనము దేవునికి సమీపంగా వచ్చి దేవుని గుణలక్షణాలు మనం పుణికిపుచ్చుకొని మన జీవిత యాత్రలో మనం ఆనందపడుతూ ఉన్నట్లయితే దేవుడు కూడా సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పాడంటే, 10 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి,
ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఈ 99 వాటిని విడిచిపెట్టి ఒకే ఒక్క గొర్రెను వెతకడానికి గొర్రెల కాపరి వెళ్ళి అది దొరికిన సంతోషములు తీసుకొచ్చి భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చి దానికి పరిచర్య చేసి ఆ మందలో చేర్చినట్టుగా ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఇది. అందుకని 99 మంది నీతిమంతులు, మారుమనస్సు అక్కరలేనటువంటి నీతిమంతుల కంటే ఒక పాపి మారుమనస్సు పొందడం వలన పరలోకములో సంతోషము, దూతలకు సంతోషము, తండ్రి అయిన దేవునికి సంతోషము అని చెప్తున్నాడు. అంటే ఒకే ఒక్క విషయం పరలోకాన్ని సంతోషపెట్టేది. అదేంటంటే నువ్వు మారు మనస్సు పొందడం, నూతన జన్మెత్తడం, నువ్వు పుట్టడం, క్రీస్తు ప్రభువులోనికి పుట్టడం. నీ పుట్టుక ద్వారా, నూతన జన్మ ద్వారా పరలోకానికి సువర్తమానం వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినందున లోకానికి సువర్తమానము, మహా సంతోషకరమైన సువర్తమానము వచ్చింది. కాబట్టి పరలోకాన్ని సంతోషపెట్టే వారంగా మనము మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవాలని, మన జీవితాన్ని మలుచుకోవాలని దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన మాటలో దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఆయన మారు మనస్సు రక్షణ అనుభవంలోనికి వస్తే పరలోకానికి సువర్తమానం వెళ్తుంది. దూతలు సంతోషపడతారు. దేవా తండ్రి, నీవు సంతోషపడతావు, దూతలు పరలోకం అంతా నాయన ఆనందపడతారు, పండుగ చేసుకుంటారని మాట్లాడావు. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీవు పుట్టిన ఆ దినాల్లో ప్రభువా నా తండ్రి, ఆ గొర్రెల కాపర్లకు దూతలు వచ్చినైనా ఒక సమాచారం చెప్పారు. మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. అలాగే మాలో పుట్టినందున, మేము మారు మనస్సు పొందినందున ప్రభువా, లోకములో ఎవరైతే రక్షకుడిని అంగీకరించి మారు మనసు పొందుతున్నారో, నూతన జన్మెత్తుతున్నారో వారిని బట్టి పరలోకానికి సువర్తమానం వెళ్తుంది. అక్కడ పండుగ జరుగుతుంది, అక్కడ సంతోషం కలుగుతుందని మాట్లాడావు. నా దేవా, మాలో ఎవరైనా ప్రభువా ఇంకా నీలో పుట్టకపోతే, నూతన జన్మ ఎత్తకపోతే ప్రభువా నూతన జన్మ ఎత్తడానికి సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని రక్షించి ఆయన పరలోకములో పండుగ జరుగునట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.